హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ బగే టారోట్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉండాలనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో ఈ వీడియో మీ ముందుకు వచ్చినట్లయితే దిస్ ఈజ్ యువర్ యూనివర్స్ సైన్. త్వరలోనే మీ యొక్క కోరికలు అనేవి నెరవేరబోతున్నాయి. అవి ఏ కోరికలైనా అవ్వచ్చు. అది వీడియోలో చెక్ చేద్దాం ఏంటనేది. దిస్ ఇస్ టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడో వచ్చినా సరే మీరు దీన్ని చూడొచ్చు. అండ్ నేను చెప్పినవన్నీ అందరికీ రీజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. రీజనేట్ అయితే మీరు దీన్ని తీసుకోవచ్చు, లేకపోతే లేదు. టేక్ ద రెస్ట్. ఓకే, చూద్దాం యూనివర్స్ మీ యొక్క ఎటువంటి కోరికలు నెరవేర్చబోతుంది. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ యొక్క ఎటువంటి కోరికలు అనేవి త్వరలోనే నెరవేరబోతున్నాయి. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న వ్యూవర్స్ యొక్క ఎటువంటి కోరికలు త్వరలో నెరవేరిపోతున్నాయి. వాళ్ళకి ఇస్తున్న మీ సైన్ ఏంటి? ఓ మై గాడ్, 7 of Cups. ఓకే, అండ్ 5 of Swords, 3 of Swords. ఓకే, అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్, King of Peace, King of Pentacles. ఓకే, చూస్తున్న వ్యూవర్స్ త్వరలోనే మీ లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి. నాకు తెలిసి ఈ యొక్క ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో, ఫైనాన్షియల్ కెరీర్ గ్రోత్ చాలా మంది కావాలనుకుంటున్నారు. కొంతమంది లైఫ్లో బ్రేక్ త్రూ కావాలనుకుంటున్నారు. లైఫ్లో చాలా మంది జాబ్ చేస్తున్నారు. జాబ్లో శాలరీ కూడా వస్తుంది. బట్ శాలరీ అనేది మీ యొక్క మీ యొక్క గోల్స్కి రీచ్ అవ్వడానికి ఆ శాలరీ అనేది సరిపోవట్లేదు. శాలరీ వస్తుంది, తినడానికి మీ యొక్క ఫ్యామిలీకి అవ్వచ్చు, దానికి సరిపడుతుంది. కానీ సేవింగ్స్కి అయితే మీ చేతిలో మనీ అయితే ఉండట్లేదు. ఓకే, మీరేమనుకుంటున్నారంటే ఆ యొక్క పనితో పాటు ఫర్దర్గా ఎక్స్ట్రా ఏదైనా వర్క్ చేయాలనుకుంటున్నారు. ఈవెన్ ఆన్లైన్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది యూఎస్ వెళ్ళాలనుకుంటున్నారు, కొంతమంది అబ్రాడ్ వెళ్ళి వర్క్ చేయాలనుకుంటున్నారు, ఇండియాలో కాకుండా. సో ఆ ఆపర్చునిటీస్ అనేవి మీకు యూనివర్స్ అనేది ఇవ్వబోతుంది. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఏదైతే మీరు గతంలో 2 years ముందు అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, 3 years ముందు అవ్వచ్చు, మీరు ఏదైతే అవకాశాన్ని కోల్పోయినారు మీ లైఫ్లో, బాధపడుతూ ఉన్నారు. ఒకప్పుడు నేను ఈ అవకాశాన్ని కోల్పోయాను, ఇప్పుడు అవకాశాలు మళ్ళీ నాకు రావేమో. సో అలాంటి ఏవైనా ఉన్నట్లయితే కెరీర్ పరంగా, కెరీర్ గ్రోత్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా మీకు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి యూనివర్స్ మీకు ఇవ్వబోతుంది. అండ్ చాలా మంది అబ్రాడ్ వెళ్ళే అవకాశం ఉంది. ఎవరైతే వీసా అనేది చాలా మంది రిజెక్ట్ అయి ఉన్నారు, 2 times 3 times అవ్వచ్చు. సో ఈసారి వీసా కూడా మీది రిజెక్ట్ అవ్వదు, వీసా అనేది సక్సెస్ అవుతుంది. మీరు అబ్రాడ్ వెళ్ళి మీ యొక్క కోరికలు, అంటే మీ యొక్క కెరీర్ పరంగా, గ్రోత్ పరంగా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ ఆపర్చునిటీస్ని మీ లైఫ్లో మీకు ఇవ్వబోతుంది యూనివర్స్ అనేది. ఓకే, అండ్ రిలేషన్షిప్ పరంగా చూసుకున్నట్లయితే మీ యొక్క పార్ట్నర్, ఓకే, ఎస్, మీ యొక్క పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నాకు ఇక్కడ కనబడుతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే 7 of Cups అనేది లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అలాగే దాన్ని ఏమంటారు, చూస్ చేసుకోవడం. మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒక పక్క, లేకపోతే మిమ్మల్ని ఒక పక్క జగల్ చేస్తూ ఉన్నారు ఇంతవరకు. అంటే మీకు ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు. అటుపక్క థర్డ్ పార్టీని ఉంచున్నారు, మిమ్మల్ని బ్యాకప్ చేస్తూ ఉన్నారు. అంటే థర్డ్ పార్టీ లేకపోతే మీరు లేకపోతే థర్డ్ పార్టీ. సో జగల్ చేస్తూ ఉన్నారు. అంటే మీ పార్ట్నర్ దగ్గర ఎన్నో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే మీ దగ్గరికి అయితే మీ పార్ట్నర్ రాలేదు. బట్ నా యూనివర్స్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ని, ఓకే, ఏదైతే కన్ఫ్యూజన్లో మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో దేన్ని ఎంచుకోవాలి, అంటే ఏ యొక్క పర్సన్ని నేను చూస్ చేసుకోవాలి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే he or she choose the true love, true emotions. సో ఇవన్నీ లాట్ ఆఫ్ ఈ యొక్క ఆపర్చునిటీస్ అన్ని ఒక పక్కన పెట్టి మీ యొక్క పార్ట్నర్ మిమ్మల్ని రీచ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ట్రూ లవ్ అంటే మీతో ఉన్న ఎమోషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్, మీతో ఉన్న ఎమోషన్స్ అనేవి చాలా ట్రూ అని మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. రియలైజేషన్స్ అనేవి మీ పార్ట్నర్లో అవ్వబోతున్నాయి. ఓకే, బట్ మీ పార్ట్నర్లో ఈ చేంజెస్ రావడం ఒక పక్క అయినట్లయితే మీలో మీరు చేంజెస్ తీసుకొని రమ్మని కూడా యూనివర్స్ మీకు చెప్తుంది ఇక్కడ.
యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజ్ ఏంటి అంటే మీలో కూడా మీరు చేంజెస్ అనేవి తీసుకురావాలి. మీ యొక్క పర్స్పెక్టివ్ అంటే మీ యొక్క ధారణ, మీ యొక్క ఆలోచించే విధానం కూడా మార్చుకోమని యూనివర్స్ మీకు ఇక్కడ చెప్తుంది. అండ్ నెక్స్ట్ 5 ఆఫ్ స్వార్డ్స్, ఇన్నర్ కాన్ఫిడెన్స్, ఇన్నర్ స్ట్రెంగ్త్. ఓకే, 5 ఆఫ్ స్వార్డ్స్ అనేది ఇన్నర్ స్ట్రెంగ్త్కి సంబంధించింది. ఎవరైతే మిమ్మల్ని ఒకానొక సమయంలో బాధ పెట్టున్నారో, ఓకే, ఒకానొక సమయంలో మిమ్మల్ని బాధ పెట్టున్నారో పాస్ట్లోని, అదే వ్యక్తి ఇప్పుడు తన లైఫ్లో బాధపడుతూ ఉన్నారు. కర్మ హిట్స్ బ్యాడ్లీ. ఏదైతే మీ పట్ల చేస్తున్నారో అదే రిపీట్ అయ్యి మీ యొక్క ఎవరైతే ఆ పర్సన్కి రిపీట్ అయ్యి ఉంది కర్మ ద్వారా. సో ఆ పర్సన్ తన లైఫ్లోని తన యొక్క కార్మిక్ బ్యాగేజెస్ని రన్ చేస్తున్నారు. కార్మిక్ సజా అంటే కార్మిక్ పనిష్మెంట్ అనేది ఆ పర్సన్కి లభించింది. యూనివర్స్ అనేది ఇచ్చింది, ఎందుకంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు కాబట్టి. ఈవెన్ నాకు ఇక్కడ ఏంటి కనబడుతుందంటే చాలా మంది ప్రాపర్టీ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. మీ యొక్క తాతగారిది అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క మీదే అవ్వచ్చు, లేకపోతే బాబాయ్ వాళ్ళ గొడవలు అవ్వచ్చు, వాటెవర్ ఏదైనా అవ్వచ్చు. దానివల్ల ప్రాపర్టీ ఇష్యూస్ అయితే నాకు కనబడుతుంది. ఆ ప్రాపర్టీ ఇష్యూస్ పరంగా కూడా మీరు మెంటల్గా స్ట్రగుల్ అవుతున్నారు. ఆ యొక్క ప్రాపర్టీ పరంగా మీ యొక్క లైఫ్ అనేది డిసైడ్ అయ్యి ఉంది, అంటే మనీ పరంగా అది రాకుండా ఉంది. సో ఆ యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ని ఇక్కడ దూరం చేస్తూ ఉన్నారు యూనివర్స్. ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే ప్రాపర్టీ పరంగా ఏవైతే నాకు ఇక్కడ ఆ ఎనర్జీ అనేది చూస్తున్న వ్యూస్లో ఆ ఎనర్జీ అనేది పిక్ అవుతుంది. ప్రాపర్టీ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీ పరంగా ఇష్యూస్ అనేవి నెరవేరబోతున్నాయి, క్లియర్ అవబోతున్నాయి. ఈవెన్ కోర్టు కేసెస్ ఏవైనా ఉన్నా సరే, డివోర్స్ కేసెస్ ఏవైనా ఉన్నా సరే, ఇంకొంతమంది సిచ్యువేషన్స్లో ఏంటి అంటే భార్యాభర్తల మధ్య ఏమైనా కన్ఫ్లిక్ట్స్ ఉన్నా సరే అవి దూరం అవబోతున్నాయి. ఓకే, ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్లయితే ఆ దూరం అయిపోతున్నాయి. కోర్ట్ కేసెస్ రీసాల్వ్ అవబోతున్నాయి. అంటే మీకు ఫేవరబుల్గా కోర్ట్ అనేది మీకు జడ్జిమెంట్ అనేది ఇవ్వబోతుంది. మొత్తానికి మెంటల్ స్ట్రెస్ నుండి బయటికి రాబోతున్నారు. యూనివర్స్ మీకు ఇస్తున్న గాడ్ గిఫ్ట్ ఇది. ఎందుకంటే లైఫ్లో పీస్ లేనిది ఏది జరగదు. లైఫ్లో ఏది ఉన్నా లేకపోయినా మానసిక ప్రశాంతత అనేది ఉండాలి. అది మీకు ఒక గిఫ్ట్గా ఇస్తుంది యూనివర్స్ మీకు. మీలో ఉన్న గొడవలు అంటే ఏమైనా ఇన్నర్ స్ట్రెంగ్త్. ఓకే, 5 ఆఫ్ స్పాట్స్ ఇన్నర్ స్ట్రెంగ్త్కి సంబంధించింది. ఈ యొక్క సిచ్యువేషన్ మీ లైఫ్లో ఎందుకు వచ్చిందంటే మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి, మిమ్మల్ని కాన్ఫిడెన్స్గా మార్చడానికి, సెల్ఫ్ డౌట్ని రిమూవ్ చేయడానికి, సెల్ఫ్ లవ్కి ప్రయారిటీ ఇవ్వాలని. అండ్ ద నెక్స్ట్ కార్డ్ 3 ఆఫ్ స్పాట్స్. ఎవరైతే హార్ట్ బ్రేక్ అయిందో, నాకు ఇక్కడ హెల్త్ ఇష్యూస్ కూడా కనబడుతున్నాయి చూస్తున్న వ్యూస్లో. మీకే కాదు, మీ ఇంట్లో మీ మమ్మీ కావచ్చు, లేకపోతే మీ ఫాదర్ ఫిగర్ అవ్వచ్చు, ఏమైనా హెల్త్ ఇష్యూస్ని మీరు డీల్ చేస్తూ ఉన్నా, లేకపోతే మీకు కూడా నాకు తెలిసి హెడేక్ అవ్వచ్చు, మైగ్రేన్ హెడేక్ అవ్వచ్చు, ఐస్ పెయిన్ అవ్వచ్చు, నీస్ పెయిన్ అవ్వచ్చు, బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రాబ్లమ్స్ని. కొంత 10 నిమిషాలు పని చేసినా కానీ ఎక్కువ అలసటగా ఉండడం, లేజీగా తయారై ఉన్నారు. సో హెల్త్ పరంగా ఇష్యూస్ని అయితే ఫేస్ చేస్తున్నాయి. 3 ఆఫ్ స్పాట్స్ అంటే నాట్ హార్ట్ బ్రేక్, ఓన్లీ నాట్ హార్ట్ బ్రేక్. ఓకే, యాగ్ని బాధపడుతూ ఉన్నారు, అంటే మీ లైఫ్లో పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుందంటే పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది ఏదో అయిపోయింది, దాని గురించి ఆలోచించి మీ యొక్క ప్రెజెంట్ని పాడు చేసుకోవద్దు. 3 ఆఫ్ స్పాట్స్ అండ్ మీరు ఏదైతే ఆల్రెడీ ఇక్కడ కార్డ్ చూసుకున్నది 7 ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ స్పాట్స్ అండ్ 3 ఆఫ్ స్పాట్స్. ఓకే, కప్స్ అండ్ స్పాట్స్. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎమోషనల్లీ లైఫ్లో ఉండాలి, ప్రాక్టికల్గా కూడా లైఫ్లో ఉండాలి. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవుతూ మీ యొక్క ఎమోషనాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ అంటే లాజికల్ థింకింగ్ అండ్ ఎమోషనల్ థింకింగ్ రెండూ బ్యాలెన్స్లో ఉన్నట్లయితే మీ యొక్క లైఫ్ అనేది కూడా బ్యాలెన్స్లో ఉంటుంది. ఎప్పుడు లాజికల్గా థింక్ చేసినట్లయితే ఎదుటివారి బాధను మీరు అర్థం చేసుకోలేరు. అలాగే ఎప్పుడు ఎమోషనల్గా ఉన్నట్లయితే ఎదుటివారి యొక్క మ్యానిపులేషన్ని మీరు అర్థం చేసుకోలేరు. సో యూనివర్స్ ఇక్కడ మీకు ఏం చెప్తుందంటే మీ లైఫ్లో మీ యొక్క కోరికలు నెరవేరాలంటే మీ లైఫ్లో ఎమోషనల్లీ ప్రాక్టికల్లీ రెండింటిని బ్యాలెన్స్లో ఉంచుకున్నట్లయితే, ఎగుడు దిగుడు కాదు, బ్యాలెన్స్లో ఉన్నట్లయితే మీ లైఫ్లో కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ లెవెల్కి మీరు చేరుకుంటారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అథారిటీ, కింగ్ ఆఫ్ పెంటికల్స్ దూరదృష్టి, విజన్. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ప్యాషన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీకేది ఇష్టమైతే యూనివర్స్ ఏం చెప్తుంది, మీకేది ఇష్టమైతే అది చేయండి. ఎదురుగా ఏదో చెప్పారు నేను అది చేస్తాను కాదు, మీకేది ఇష్టమైతే అది చేయండి. యూనివర్స్ ముందు ఎదుటి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చింది చాలు మీ లైఫ్లో. ఇప్పుడు మీకు మీరు ప్రయారిటీ ఇచ్చే సమయం వచ్చింది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేస్తారో, మీకు మీరు ముందుగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇస్తారో, ముందు మీకు మీరుగా సెల్ఫ్ లవ్కి ప్రయారిటీ ఇస్తారో, ఆటోమేటికల్లీ మీ లైఫ్లో మీకు ఇన్నర్ వరల్డే కాదు, మీ బయట ఎక్స్టర్నల్ వరల్డ్ అంటే మెటీరియల్ వరల్డ్లో కూడా మీకు చేంజెస్ అనేవి కనబడతాయి. సో హార్ట్ బ్రేక్ నుండి మీరు బయటకు రాబోతున్నారు. యూనివర్స్ మిమ్మల్ని హీల్ చేయబోతుంది. యూనివర్స్ని
కొన్ని న్యూ ఆపర్చునిటీ మీ యొక్క ఫోకస్ని చేంజ్ చేయమని చెప్తుంది. ఎంతవరకు మీరు స్టక్ అయి ఉంటారు అదే పొజిషన్లో? నో, యు ఆర్ ఏ డివైడ్ చైల్డ్, యు ఆర్ ప్రొటెక్టెడ్, యు ఆర్ గైడెడ్, డివైన్లీ గైడెడ్. సో ఈ యొక్క పొజిషన్ నుండి బయటికి రండి, మిమ్మల్ని మీరు స్టక్ చేసుకుంది చాలని యూనివర్స్ చెప్తుంది. ఓకే, అండ్ మీ కోరికలు నెరవేరాలంటే ముందు బ్లాకేజెస్ ఏంటో తెలుసుకుందాం. బ్లాకేజెస్ ఏమున్నాయి మీలో? మీ యొక్క కోరికలు నెరవేరాలనుకున్నట్టే ముందు మీ యొక్క ఏ బ్లాకేజెస్ అనేవి రిమూవ్ అవ్వాలి. బ్లాకేజెస్ ఏమున్నాయి మీలో? ఎటువంటి బ్లాకేజెస్ మీలో ఉన్నాయి? మీ కోరికలు నెరవేరట్లేదు. ద లవర్స్. ఓకే, బ్లాకేజెస్. 10 of cups. ఓకే, ఇక్కడ మీ బ్లాకేజెస్ ఏంటి అంటే ఎందుకు మీ కోరికలు నెరవేరట్లేదు మీ లైఫ్లో? ద లవర్స్. లవర్స్ అనేది సెక్సువల్ థాట్స్, చూజింగ్ అంటే సెలెక్షన్, ఏది మంచిది ఏది చెడు. ఓకే, ఒక కాయిన్కి బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. అలాగే మన లైఫ్లో నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినట్లయితే దాని వెనుకాల పాజిటివ్ షేడ్ కూడా ఉంటుంది. అలాగే పాజిటివ్ వచ్చినట్లయితే దాని వెనకాల నెగిటివ్ షేడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు ఇది కన్స్టెంట్గా అంటే ఇది పర్మనెంట్ కాదు. ఓకే, ఇది పర్మనెంట్ కాదు. పర్మనెంట్ ఏంటి మన లైఫ్లో? మన యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్, మన యొక్క ఆ పీస్ఫుల్. ఏది ఏమైపోయినా కానీ మన మానసిక ప్రశాంతత ఎప్పుడు చెక్కు చెదరకూడదు. అలా ఉండాలి అనుకున్నట్లయితే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, చుట్టూ బౌండరీస్ని క్రియేట్ చేసుకోవాలి. మీ లైఫ్లో మీకు ఏది పీస్ఫుల్ అనిస్తుంది, మీకు ఏది ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ ఏంటి, మీరు దేన్ని చూస్ చేసుకోవాలి. పీస్ అండ్ లవ్, జాబ్ అండ్ కెరియర్. మీకు ఎటువంటి ఆప్షన్స్ బెస్ట్? చూజ్ వైజ్లీ, తెలివిగా ఆలోచించి చూస్ చేసుకోండి. మీ లైఫ్లో మీకేం కావాలో మీ యొక్క మనసుని అడగండి. ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు దేన్ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే దట్ 7 of cups, ఇక్కడ కూడా 7 of cups వచ్చింది. మీ లైఫ్లో ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చినట్లయితే మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? అందుకే కప్స్ అండ్ స్వార్డ్స్, ఇంట్యూషన్స్ అండ్ ఎమోషన్స్. అందుకే యూనివర్స్ ఫ్లవర్స్ కార్డ్ మీకు ఇచ్చింది. మీ యొక్క బ్లాకేజెస్ ఏంటంటే దేంట్లో ఎమోషనల్గా ఆలోచించి ఏమైనా డెసిషన్స్ తీసుకోకండి. చూడండి, లవ్ లైఫ్లో అయితే ఎమోషనల్గా మీరు డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే లవ్లో ప్రాక్టికల్ లాజికల్ థింకింగ్ పనికిరాదు. ఈవెన్ ప్రాక్టికల్ లైఫ్లో అంటే మెటీరియల్ వరల్డ్లో ఏదైనా పని, ఆ బిజినెస్ అవ్వచ్చు, డీల్స్ అవ్వచ్చు, ఏదైనా వర్క్ అవ్వచ్చు, వర్క్ పరంగా అయినట్లయితే మీరు ప్రాక్టికల్గా థింక్ చేయాలి, అంటే లాజికల్గా థింక్ చేయాలి. సో చూస్ వైజ్లీ. ఎప్పుడు ప్రాక్టికల్గా ఉండాలి, ఎప్పుడు ఎమోషనల్గా ఉండాలి, ఎప్పుడు ఏది చూస్ చేసుకోవాలనేది మీరు కరెక్ట్గా తెలుసుకున్నట్లయితే మీ యొక్క కోరికలు ఆటోమేటిక్గా నెరవేరుతాయి. మీరు నాకు తెలిసి ఇక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీకు కావాలి, కెరియర్లో గ్రోత్ కావాలి. చాలామంది బ్రేక్ త్రూ కోరుకుంటున్నారు, చాలామంది మీ పార్ట్నర్ మీకు తిరిగి రావాలనుకుంటున్నారు, కొంతమంది ప్రాపర్టీ ఇష్యూస్ సాల్వ్ అవ్వాలనుకుంటున్నారు, బ్రేక్ త్రూ నుండి ఆ బ్రేకప్ నుండి బయటికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలనుకుంటున్నారు చాలామంది. 13, oh my god, 10 of cups. నేను ఇవరికి చెప్పాను 10 of cups అంటే ఎమోషన్స్, హ్యాపీ ఫ్యామిలీ. 10 of cups మీ యొక్క పార్ట్నర్తో మీరు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు, మీ పార్ట్నర్తో ఫ్యామిలీని చేద్దాం, ఫ్యామిలీని ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ని కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు, బట్ మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు, మిమ్మల్ని హ్యాంగ్ చేసి ఉంచున్నారు. అంటే ఎస్ చెప్పట్లేదు, నో చెప్పలేదు, ఎటువంటి ఎగ్రీ చెప్పట్లేదు. ఇక 10 of cups ఇంకేంటంటే హ్యాపీనెస్. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది? ఎవరో వచ్చి మీకు మిమ్మల్ని సుఖంగా ఉంచుతారు, మీకు ఆనందాన్ని ఇస్తారు అంతే కాదు. అండ్ 10 of cups అనేది చాలా మంది హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ మ్యారేజ్ గురించి చెప్తారు, బట్ ఇక్కడ 10 of cups అనేది హ్యాపీనెస్కి సంబంధించింది. హ్యాపీనెస్ ఎక్కడో లేదు, మీలోనే ఉంది. మీ హ్యాపీనెస్ మీలోనే ఉంది. ఎవరో వచ్చి మీకు ఆనందాన్ని ఇస్తారంటే అది మాట్లాడి వచ్చినంత వరకు మీరు ఆనందంగా ఉంటారా? ఏడుస్తూ ఉంటారా జీవితంలో? లేదు కదా. యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుంటే ఎవరో వచ్చి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కాదు, మిమ్మల్ని మీరే హ్యాపీగా ఉంచుకోవచ్చు. ఆ హ్యాపీనెస్ అనేది బయట వారిలో వెతకద్దు, మీలో హ్యాపీనెస్ని మీలోనే ఉంది. మీ హ్యాపీనెస్ని మీలో వెతకండి. మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోండి. మీకు మీరు ఏదైనా గిఫ్ట్ చేయండి, డ్రెస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా మా క్రాఫ్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీకు మీరు గిఫ్ట్ చేయండి. మీకు ఇన్నర్ చైల్డ్ని హీల్ చేయండి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి.
సెల్ఫ్ లవ్కి ప్రయారిటీ ఇవ్వండి, రెడీ అవ్వండి. చాలా రోజులైంది మీరు రెడీ అవ్వట్లేదు, ఎవరితో బయటికి వెళ్ళట్లేదు, అప్రోచ్ అవ్వట్లేదు, ఇంట్లోనే ఉన్నారు చాలా రోజులైంది, ఎవరితో కనెక్ట్ అవ్వట్లేదు, సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు, అన్ని ఆపేసి ఉన్నారు మీ లైఫ్లో స్ట్రగుల్స్ వల్ల. యూనివర్స్ చెప్తుంది గో, లెట్ గో. ఏదైతే మీ చేతుల్లో ఉన్నదో పక్కకు తోసేయండి, నాకు ఇచ్చేయండి. లైఫ్లో ముందుకు వెళ్ళండి, కొత్త కొత్త వాళ్ళతో మీట్ అవ్వండి, మాట్లాడండి, ఎక్స్ప్లోర్, ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఈ బ్లాకేజెస్ అనేవి ముందు తేల్చుకోండి. మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి, కొత్త వాళ్ళతో మీట్ అవ్వండి, మాట్లాడండి, చూస్ వైజ్లీ, కరెక్ట్గా చూస్ చేసుకోండి. లైఫ్లో మీకు ఏదేం కావాలని కన్ఫ్యూషన్ వద్దు. ఓకే ఓకే, నెగిటివిటీస్ అయితే చెప్పారు, బ్లాకేజెస్ అయితే చెప్పారు, అయితే మీ లైఫ్లో పాజిబిలిటీస్ ఏంటి? యూనివర్స్ మీ లైఫ్లో ఎటువంటి పాజిబిలిటీస్ని తీసుకొని రాబోతుంది? ఓకే, ఎటువంటి పాజిబిలిటీస్ని తీసుకొని రాబోతుంది యూనివర్స్? ఓ మై గాడ్, ఓ మై గాడ్, 3 of Swords and 2 of Wands పాజిబిలిటీస్. ఓకే, యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే 3 of Swords కన్ఫర్మేషన్. ఇక్కడ 3 ఐ థింక్ 333 ఎనర్జీ మీరు చూస్తుండొచ్చు, 33 ఎనర్జీ మీరు చూస్తుండొచ్చు, నెంబర్స్ కానీ మీకు కనబడుతూ ఉండొచ్చు. ఓకే, క్రియేషన్, మిమ్మల్ని మీరు రీబిల్డ్ చేయండి. మీలో క్రియేటివిటీ ఉంది. మీ లైఫ్ని ఎవరో వచ్చి బిల్డ్ చేయడం కాదు, మీ లైఫ్ వచ్చి ఎవరో క్రియేట్ చేయడం కాదు, మీ లైఫ్ని క్రియేట్ చేసుకోగలిగే శక్తి మీలోనే ఉంది, యూనివర్స్ ఇక్కడ చెప్తుంది. సో మిమ్మల్ని మీరు ఈ యొక్క సిచ్యువేషన్ నుండి, ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుండి బయటకు ఎవరు తీసుకొని రాగలరంటే అది మీరు మాత్రమే, ఇంకెవరో కాదు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకో, మిమ్మల్ని ఎవరో వచ్చి హీల్ చేయరు, మీకు మీరే హీల్ చేసుకోండి. సో యూనివర్స్ ఈ యొక్క పెయిన్ని మీ లైఫ్ నుండి బయటికి తీసుకొని రాబోతుంది. ఒక న్యూ, చాలా మంది పాస్ట్ పర్సన్ని మీ లైఫ్లో కావాలనుకుంటున్నారు. ఎస్, పాస్ట్ పర్సన్ విల్ కమ్ ద లవర్స్, బట్ పాస్ట్ పర్సన్ మీరు కోరుకుంటున్నారు, ఆ పర్సన్ మీకు తిరిగి రావాలంటే 10 of Cups, హ్యాపీనెస్. మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవాలి, మిమ్మల్ని మీరు పాజిటివ్గా ఉంచుకోవాలి. డూ మేనిఫెస్టేషన్, డూ మెడిటేషన్స్. మీ చక్రాస్ ఎన్లైట్మెంట్ తీసుకోండి. హార్ట్ చక్ర బ్లాక్లో ఉంది, హార్ట్ చక్రాన్ని హీల్ చేయండి. సాక్రల్ చక్ర బ్లాక్లో ఉంది, సాక్రల్ చక్రాన్ని హీల్ చేయండి. సోలార్ ప్లస్ చక్ర బ్లాక్లో ఉంది, సోలార్ ప్లస్ చక్రాన్ని హీల్ చేయండి. చక్రాస్ ఎన్లైట్మెంట్ తీసుకొని వచ్చి మీ హ్యాపీనెస్, మీరు హ్యాపీగా ఉన్నట్లయితే, మీ పాజిటివ్ మోడ్లో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీ పర్సన్, మీతో పాస్ట్ పర్సన్ మిమ్మల్ని అట్రాక్ట్ అవుతారు, అండ్ న్యూ పర్సన్ కూడా మేము న్యూ లవ్ అనేది మిమ్మల్ని అట్రాక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో యూనివర్స్ మీకు ఇస్తున్న మీ యొక్క ఎటువంటి కోరికలు నెరవేర్చబోతుందంటే, మీ లైఫ్లో ఉన్న బ్రేకప్ సిచ్యువేషన్స్ని, పెయిన్ని తీసివేయబోతుంది, మిమ్మల్ని హీల్ చేయబోతుంది. పాస్ట్ పర్సన్ని కోరుకున్నట్లే పాస్ట్ పర్సన్ వస్తారు, టేక్ ఏ టైం. ఓకే, టైం పడుతుంది. అంతలోపు మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, బౌండరీస్ని క్రియేట్ చేయండి. ఎవరిని అంత సులువుగా లోనికి రానివ్వద్దు, మీ యొక్క మీ హార్ట్లోకి ప్లేస్ ఇవ్వద్దు. ఓకే, ఈ యొక్క సిచ్యువేషన్స్ నుండి, మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నుండి బయటపడబోతున్నారు. మీ లైఫ్లో ఏదైనా పెయిన్ఫుల్, ఈవెన్ ఎనీ ఆస్పెక్ట్, కెరియర్, గ్రోత్, హెల్త్, వెల్త్, దేంట్లో అయినా అవ్వచ్చు. అండ్ 2 of Wands అనేది ఏంటి? జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇందులో స్టక్ చాలు, ఇక్కడ వరకు ఆగింది చాలు. లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏదైతే పోయిందో దాని గురించి ఆలోచించొద్దు, లెట్ గో, సరెండర్ చేసేయండి యూనివర్స్కి. యూనివర్స్కి మీరు ఎప్పుడు సరెండర్ చేస్తారో యూనివర్స్ దానికి 2 రెట్లు చేసి మీకు ఇస్తుంది. ఫోకస్ చేసి మీ లైఫ్ పైన మీరు ఫోకస్ చేసినట్లయితే, మీ యొక్క గోల్స్ పైన మీరు ఫోకస్ చేసినట్లయితే, వెనుకున్న దాన్ని అంటే మీ పాస్ట్ని పక్కన పెట్టి మీ ఫ్యూచర్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే, ఆటోమేటిక్గా మీకు ఏం కావాలో అది యూనివర్స్ ఇస్తుంది. రీఫైన్ చేసి మీకు యూనివర్స్ అనేది ఇస్తుంది. ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగోలేదు, ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైతే మీరు కోల్పోయి ఉన్నారో అదే రెక్టిఫై చేసి, రీఫైన్ చేసి యూనివర్స్ మీకు 2 మీకు గిఫ్ట్గా ఇస్తుంది. ఇక్కడ ఏం కావాలి? ట్రస్ట్, అన్కండిషనల్ ట్రస్ట్, అన్కండిషనల్ ఫెయిత్ ఇన్ యూనివర్స్, ఇన్ డైటీ, ఇన్ యువర్ డైటీ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఇవన్నీ లభిస్తాయి. ఓకే, అండ్ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ఓకే, యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? యూనివర్స్ చూస్తున్న వేస్ట్ మీరు ఏం గైడెన్స్ ఇవ్వగలుగుతున్నారు? ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. ఓ మై గాడ్, దిస్ గాడ్ ఆల్సో దేర్. Wand and 2 of Wands and Wands. Wand, direct your energy towards your true desires. నేను ఇదే చెప్పా. ఓ మై గాడ్, ఓ మై గాడ్, నేను ఇదే చెప్తున్నాను.
మీ యొక్క ట్రూ డిజైర్స్, మీ ఏదైతే కోరికలు ఉన్నాయో వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, మీ గోల్స్ అంటే ఫ్యూచర్ గోల్స్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్ గోల్స్. ఆటోమేటిక్గా మీరు ఫ్యూచర్ పైన కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే, ఫార్వర్డ్ అయినట్లయితే, మూవ్ ఫార్వర్డ్ అయినట్లయితే, పక్క పాస్ట్ని ఆ ప్లేస్లోనే విడిచిపెట్టేసి మీ యొక్క న్యూ వెర్షన్స్, మీలో న్యూ చేంజెస్ అనేవి మీరు తీసుకొని వచ్చినట్లయితే, ఫాలో అయినట్లయితే, మీ యొక్క డిజైన్స్ పైన మీరు వర్క్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క లైఫ్లో ఏవైతే కోరికలు ఉన్నాయో అవి నెరవేరుతాయి. అండ్ నెక్స్ట్, మౌంటైన్. యువర్ ఛాలెంజెస్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్. ఓ మై గాడ్, నేను ఫస్ట్లోనే చెప్తున్నాను, మీకు గ్రోత్ కావాలనుకుంటున్నాను. ఫైనాన్షియల్ గ్రోత్, కెరియర్ గ్రోత్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, కెరియర్లో స్టెబిలిటీ, రిలేషన్షిప్లో స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు. ఎస్, డెఫినెట్లీ మీకు ఆ స్టెబిలిటీ అనేది లభిస్తుంది. కెరియర్లో చాలా ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి. అండ్ యూనివర్స్ మీకు ఇక్కడ మళ్ళీ డబుల్ కన్ఫర్మేషన్ చేస్తుంది. మీలో చేంజెస్, మీ యొక్క ఇన్నర్ వరల్డ్లో మీరు చేంజెస్ తీసుకుని వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఈ ఫిజికల్ వరల్డ్ ఏదైతే ఉందో బయట ప్రపంచంలో కూడా ఆటోమేటిక్గా చేంజెస్ అనేవి వస్తాయి, లేకపోతే ఆ చేంజెస్ అనేవి రావు. Last but not the least, one card. Oh, okay. Oh my God, the sunrise. Every new day brings new possibilities. Universe మీకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే, don't feel sad, don't feel bad, don't look at back, look forward, move forward, go ahead. మీ లైఫ్లో ఎవ్రీడే మీ లైఫ్లో ఎన్నో పాజిబిలిటీస్ని తీసుకొని వస్తుంది. ఎప్పుడు మీరు పాజిటివ్గా ఉన్నప్పుడు, మీరు నెగిటివ్గా అవుతుందా అవదా, అది అవ్వకపోతే, ఇది జరగకపోతే, ఇది అవ్వకపోతే, అది అయినట్లయితే, ఇట్స్ నాట్ ఏ పాజిటివిటీ, ఇట్స్ నెగిటివిటీ. ఓకే, ఇలాంటి నెగిటివ్ థాట్స్ని పక్కన పెట్టేయండి. ఈ నెగిటివ్ థాట్స్ని మీరు బయటకు తోసేసినట్లయితే, ఓకే, ఆటోమేటిక్గా మీ లైఫ్లో పాజిటివిటీ అనేది వస్తుంది. పాజిబిలిటీస్ అనేవి మీ లైఫ్లోకి యూనివర్స్ అనేది తీసుకొని వస్తుంది. సన్ రైజ్, హ్యాపీనెస్, సక్సెస్, జాయ్, రిలేషన్షిప్, రీకన్సిలేషన్, రీయూనియన్. మీ లైఫ్లో ఈ పాసిబిలిటీస్ని యూనివర్స్ తీసుకొస్తుంది. ఎప్పుడు మీరు బీ పాజిటివ్, బీ కూల్, బీ స్టే, ఓకే, బీ కమిటెడ్, బీ డివోటెడ్. ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఏవైతే చేంజెస్ కావాలనుకుంటున్నారో, ఏవైతే మీ లైఫ్లో గ్రోత్ కావాలనుకున్నారో అది ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఐ విష్ మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ కావాలని. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కామెంట్లోని 333 ఎనర్జీతో క్లైమ్ చేయండి అండ్ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. అలాగే మీ యొక్క డిజైర్స్ అంటే మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవి కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. తప్పకుండా యూనివర్స్ మీ యొక్క కోరికలు అనేవి త్వరలోనే విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ సెల్ఫ్ గైస్, బాయ్.